వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనదర్ డే అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో నేను డూప్లికేట్ రూల్స్ అండ్ మ్యాచింగ్ రూల్స్ని ఎలా క్రియేట్ చేయాలో డిమానిస్ట్రేషన్ ఇస్తాను. బట్ బిఫోర్ దట్ మీరు మోర్ సేల్స్ ఫోర్స్ వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో టాప్ రైట్ సైడ్లో ఉన్న గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెటప్లోకి వెళ్తున్నాను. డూప్లికేట్ టూల్ని క్రియేట్ చేయాలి అంటే ఆర్గ్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న క్విక్ ఫైండ్ బాక్స్లో డూప్లికేట్ రూల్ అని సెర్చ్ చేయాలి. దెన్ డూప్లికేట్ రూల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో దట్ డూప్లికేట్ రూల్స్ పేజ్ అవైలబుల్గా ఉంటుంది రైట్ సైడ్లో. సో ఎగ్జిస్టింగ్ అవైలబుల్ రూల్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న 3 డూప్లికేట్ రూల్స్ని మీరు చూడవచ్చు. సో మీరు న్యూ టూల్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు ఏ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీరు రూల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రూల్ నేమ్ వచ్చేసి నేను స్టూడెంట్ డూప్లికేట్ రూల్ అని తీసుకుంటున్నాను. దెన్ మీరు ఏదైనా డిస్క్రిప్షన్ స్పెసిఫై చేయాలి అనుకుంటే మీ నీడ్ని బట్టి మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు. అండ్ ఆబ్జెక్ట్ స్టూడెంట్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాము. దెన్ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ ఇట్ ఈస్ షోయింగ్ ఎన్ఫోర్స్డ్ షేరింగ్ రూల్స్. మీరు ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. అండ్ మీరు కావాలి అనుకుంటే బైపాస్ షేరింగ్ మోడ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు అది కావాలి అనుకుంటే షేరింగ్ మోడ్ రూల్స్ బైపాస్ చేయబడతాయి. అప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఎన్ఫోర్స్ షేరింగ్ రూల్స్ అప్లై చేయాలి అనుకుంటున్నా. సో నేను దానిపై క్లిక్ చేస్తున్నాను. మీరు ఈ హెల్ప్ డెస్క్ మీద కూడా క్లిక్ చేయొచ్చు, హెల్ప్ డెస్క్ ఐకాన్. అండ్ మీరు అక్కడ నుండి బేసిక్గా ఎన్ఫోర్స్ చేయబడిన షేరింగ్ రూల్స్ అండ్ బైపాస్ షేరింగ్ రూల్స్ డిస్క్రిప్షన్ చూడొచ్చు. కాబట్టి అవి మీ ఆర్గ్ యొక్క షేరింగ్ రూల్స్లని మావి అని ఎలా చెప్పాలి, ఇది మ్యాచింగ్ రూల్స్ని కంపేర్ చేసి రికార్డ్ చేస్తుంది. సో మీరు ఎన్ఫోర్స్డ్ షేరింగ్ రూల్స్ని సెలెక్ట్ చేసుకుంటే మ్యాచింగ్ రూల్ యూజర్ యాక్సెస్ కలిగి ఉన్న రికార్డ్స్ని మాత్రమే కంపేర్ చేస్తుంది. అండ్ పాసిబుల్ డూప్లికేట్ లిస్ట్లో యూజర్ యాక్సెస్ రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. బట్ మీరు బైపాస్ షేరింగ్ రూల్ సెలెక్ట్ చేసుకుంటే దెన్ మ్యాచింగ్ రూల్ యూజర్ యాక్సెస్తో సంబంధం లేకుండా అన్ని రికార్డ్స్ని కంపేర్ చేస్తుంది. కానీ రిజల్టింగ్ డూప్లికేట్ లిస్ట్లో యూజర్స్ యాక్సెస్ కలిగి ఉన్న రికార్డ్స్ మాత్రమే ఉంటాయి, రైట్? కాబట్టి నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే నేను షేరింగ్ రూల్స్ అలాగే యూజ్ చేయాలి అనుకుంటున్నా. దెన్ యాక్షన్స్ బార్ కింద యూజర్స్ బయటికి వెళ్ళడానికి డూప్లికేట్ సేవ్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా ఏం జరుగుతుందో స్పెసిఫై చేయడాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో క్రెడిట్ అండ్ ఎడిట్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఎలా చేయాలనుకుంటే చేయొచ్చు ఆర్ బ్లాక్ చేయొచ్చు, రైట్? ఎడిట్పై సేమ్ మీరు క్రియేటెడ్ ఆప్షన్స్ లాగానే ఎలా చేయాలంటే చేయొచ్చు ఆర్ బ్లాక్ చేయొచ్చు. అండ్ మీరు అలర్ట్ చూపించాలి అండ్ రిపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు 2 ఆప్షన్స్లో ఒకదాన్ని చూస్ చేసుకోవచ్చు, రైట్? సో యూ కెన్ చూస్ దీస్ ఆప్షన్స్ అకార్డింగ్లీ. సో మీరు ఎలా చూస్ చేసుకుంటే అలర్ట్ చూపిస్తుంది అండ్ డూప్లికేట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. అండ్ మీరు క్రియేట్ చేయాలి అనుకోకపోతే మీరు ఆ బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఎలా సెలెక్ట్ చేస్తున్నా. హియర్ ఐ విల్ సెలెక్ట్ మ్యాచింగ్ రూల్స్. డిఫైన్ హౌ డూప్లికేట్ రికార్డ్స్ ఆర్ ఐడెంటిఫైడ్. సో డూప్లికేట్ రూల్ వర్క్ చేసే మ్యాచింగ్ రూల్ని బేస్ చేసుకొని మనం మ్యాచింగ్ రూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మనకు లేబుల్ని ఇస్తుంది, అంటే స్టూడెంట్ విత్ కంపేర్ చేయండి. మనం స్టూడెంట్ రికార్డ్స్ని అదర్ రికార్డ్స్తో కూడా కంపేర్ చేయొచ్చు. సో మీరు ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐఎమ్ సెలెక్టింగ్ ది స్టూడెంట్స్. దెన్ మ్యాచింగ్ రూల్. సో రైట్ నౌ మనకి ఏం మ్యాచింగ్ రూల్స్ లేవు. సో నేను న్యూ మ్యాచింగ్ రూల్ సెలెక్ట్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఈ డూప్లికేట్ రూల్ని సేవ్ చేయమని అడుగుతుంది. సో నేను డూప్లికేట్ రూల్ని సేవ్ చేస్తున్నా. సో నౌ ఇట్ ఈస్ ఓపెనింగ్ మ్యాచింగ్ రూల్స్. సో డూప్లికేట్ రూల్ కోసం ఈ మ్యాచింగ్ రూల్ క్రియేట్ చేయబడింది. సో యాజ్ యూ కెన్ సీ దట్ మీరు మ్యాచింగ్ క్రైటీరియాని స్పెసిఫై చేయాలి. టెల్ ది రూల్ విచ్ ఫీల్డ్స్ టు కంపేర్ అండ్ హౌ. సో మనం పర్టికులర్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను స్టేటస్ సెలెక్ట్ చేస్తున్నాను, రైట్? దెన్ మ్యాచింగ్ ఫీల్డ్ ఎగ్జాక్ట్.
సో 2 డూప్లికేట్ స్టేటస్ ఒకదానితో ఒకటి మ్యాచ్ అయితే ఈ మ్యాచింగ్ క్రైటీరియా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గ్లో లేదా స్టూడెంట్ ఆబ్జెక్ట్లో 2 ఒకే స్టేటస్ ఉంటే ఈ మ్యాచింగ్ క్రైటీరియా అప్లై అవుతుంది. మీరు ఒకటి కంటే ఎక్కువ ఫీల్డ్స్ని యాడ్ చేయాలి అనుకుంటే మీరు వాటిని యాడ్ చేయొచ్చు. ఆర్ మీరు ఫిల్టర్ లాజిక్ని యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ ఫిల్టర్ లాజిక్ని యాడ్ చేయొచ్చు. మీరు అండ్ ఆర్ కండిషన్ని యూస్ చేయొచ్చు. అండ్ దీని గురించి మీరు అర్థం చేసుకోవడానికి మీరు ఇక్కడ హెల్ప్ డెస్క్ని రీడ్ చేయొచ్చు. సో మీరు ఏదైనా ఫీల్డ్ కోసం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే అండ్ కంపేర్ చేయబోతున్న 2 రికార్డ్స్లో ఆ ఫీల్డ్ బ్లాంక్గా ఉంటే అవి మ్యాచెస్గా కన్సిడర్ చేయబడతాయి. సో మీరు ఈ చెక్ బాక్స్పై క్లిక్ చేసి 2 రికార్డ్స్లోని స్టేటస్ ఫీల్డ్స్ బ్లాంక్గా ఉంటే వాటిని డూప్లికేట్గా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు నేను దాన్ని అన్చెక్డ్గా వదిలేస్తున్నాను అండ్ ఐ విల్ క్లికింగ్ ఆన్ సేవ్. సో మ్యాచింగ్ రూల్ క్రియేట్ చేయబడింది. అండ్ ఇక్కడ మీరు మ్యాచింగ్ రూల్ క్రైటీరియా అని చూడొచ్చు. అంటే స్టేటస్ ఎగ్జాక్ట్ అండ్ మ్యాచింగ్ రూల్ ఫాల్స్. దెన్ మీరు ఆ స్టేటస్ ఇన్యాక్టివ్గా ఉందని చూడొచ్చు. సో స్టేటస్ని యాక్టివేట్ చేయడానికి మీరు ఇక్కడ నుండి యాక్టివేట్పై క్లిక్ చేయాలి. దెన్ మనం ఈ రూల్స్ యాక్టివేట్ అయినట్లు చూడొచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ డూప్లికేట్ రూల్స్కి వెళ్ళాలి. హియర్ ఇట్ ఈస్ స్టూడెంట్ డూప్లికేట్ రూల్స్. సో మీరు మ్యాచింగ్ రూల్స్ ఇప్పటికే డిఫాల్ట్గా ఇక్కడ అప్లై చేయబడిందని చూడవచ్చు. అందుకంటే మనం డూప్లికేట్ రూల్స్ ద్వారా మ్యాచింగ్ రూల్ని క్రియేట్ చేసాం. సో ఇది డిఫాల్ట్గా ఇక్కడికి వచ్చింది. సో నౌ అగైన్ నేను ఎడిట్పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీ మ్యాచింగ్ రూల్ అవైలబుల్గా ఉంది. సో మీరు ఆల్రెడీ ఒక మ్యాచింగ్ రూల్ క్రియేట్ చేసి ఉంటే మీరు దాన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఏదైనా కండిషన్ స్పెసిఫై చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ ఆప్షనల్. లైక్ ఆప్షనల్లీ స్పెసిఫై ది కండిషన్స్ ఏ రికార్డ్ మస్ట్ బి ఫర్ ది రూల్ టు రన్. సో మీరు ఏదైనా ఆప్షనల్ కండిషన్ని స్పెసిఫై చేయాలి అనుకుంటే అండ్ ఆప్షనల్ కండిషన్ మ్యాచ్ అవుతుంటే మీ డూప్లికేట్ రూల్స్ ఈ కండిషన్స్ మీద మాత్రమే రన్ అవుతాయి. సో మీరు మీ నీడ్ని బట్టి మీ కండిషన్ని స్పెసిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏ కండిషన్ని స్పెసిఫై చేయడం లేదు. మనం ఈ డూప్లికేట్ రూల్స్ అన్ని రికార్డ్స్ కోసం అప్లై చేయాలి అనుకుంటున్నాం. సో ఇప్పుడు నేను సేవ్పై క్లిక్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు మన డూప్లికేట్ రికార్డ్ మ్యాచింగ్ రూల్తో క్రియేట్ చేయబడింది అంటే స్టూడెంట్ డూప్లికేట్ రూల్తో క్రియేట్ చేయబడింది అని చూడొచ్చు. బట్ ఇక్కడ యాక్టివ్ ఆప్షన్ కనిపిస్తే అది యాక్టివేట్ అవ్వదు. సో సేల్స్ఫోర్స్లో డూప్లికేట్ రూల్స్ అప్లై చేయడానికి మీరు దాన్ని యాక్టివేట్ చేయాలి. దెన్ నేను ఇక్కడ నుంచి యాక్టివేట్ బటన్ను క్లిక్ చేస్తున్నాను. నేను దాన్ని యాక్టివేట్ చేశాను కాబట్టి ఇప్పుడు అది యాక్టివేట్ అయినట్లు మీరు చూడొచ్చు. సో రికార్డ్ ఎప్పుడు క్రియేట్ చేయబడుతుంది ఆర్ ఎడిట్ చేయబడుతుందో అది డిస్ప్లే చేస్తుంది. అండ్ మీరు అది క్రియేట్ చేసిన రికార్డ్స్ కోసం మాత్రమే అలర్ట్ అండ్ రిపోర్ట్స్ని చూపిస్తుందని చూడొచ్చు. బట్ రికార్డ్ ఎడిట్ చేసినప్పుడు ఎటువంటి అలర్ట్ ఆర్ రిపోర్ట్ని చూపించదు. సో గోయింగ్ బ్యాక్ టు ది సేల్స్ఫోర్స్ ఆర్గ్, నేను డూప్లికేట్ అండ్ మ్యాచింగ్ రూల్స్ క్రియేట్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్కి వెళ్తున్నాను. ఐఎమ్ క్లికింగ్ ఆన్ స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఒక రికార్డ్ని నేను ఓపెన్ చేస్తాను విచ్ ఈజ్ సమంత. సో ఎటువంటి స్టేటస్ అవైలబుల్గా లేదని మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను ఏదైనా స్టేటస్ని సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఐ విల్ చూస్ ఓపెన్ అండ్ క్లిక్ ఆన్ సేవ్. సో హాబీస్ రిక్వైర్డ్ ఫీల్డ్. సో మనం ఏదైనా హాబీస్ని సెలెక్ట్ చేసుకొని క్లికింగ్ ఆన్ సేవ్. ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళి అండ్ నేను అదే స్టేటస్ ఫీల్డ్తో సమంత అనే న్యూ రికార్డ్ని క్రియేట్ చేస్తాను. సో దట్ మన డూప్లికేట్ రూల్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేయొచ్చు. సో నేను సమంత అని ఎంటర్ చేస్తున్నా అండ్ స్టేటస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన బాక్స్ ఫిల్ అయినట్లు మీరు చూడొచ్చు విచ్ సేస్ దట్ సిమిలర్ రికార్డ్స్ ఎగ్జిస్ట్. ఈ రికార్డ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ లాగా కనిపిస్తుంది. వ్యూ డూప్లికేట్స్ని సేవ్ చేసే ముందు ఏవైనా పొటెన్షియల్ డూప్లికేట్ రికార్డ్స్ని చెక్ చేయండి. ఇప్పుడు నేను సమంతకి ఉన్న సేమ్ స్టేటస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు డూప్లికేట్ రూల్ అప్లై అవుతుందని మీరు చూడొచ్చు. సో నేను వ్యూ డూప్లికేట్స్పై క్లిక్ చేస్తే మీరు ఒక రికార్డ్ని చూడొచ్చు. అంటే సమంత రికార్డ్ స్టేటస్ ఇప్పటికే ఓపెన్గా ఉంది. అందుకే ఇది మన డూప్లికేట్ రూల్ సెట్టింగ్స్లో చూస్ చేసుకున్న అలర్ట్ ఆప్షన్ని చూపిస్తుంది. నేను సేవ్పై క్లిక్ చేస్తున్నాను. అప్పుడు అది స్టూడెంట్ ఆబ్జెక్ట్లో డూప్లికేట్ రికార్డ్ని క్రియేట్ చేయడానికి మిమ్మల్ని ఎలో చేస్తుంది.
ఎందుకంటే సెట్టింగ్స్లో క్రియేట్ అండ్ ఎడిట్ రెండిట్లో మనం ఎలా చూస్ చేసుకున్నట్లు మీరు చూడొచ్చు. సో డూప్లికేట్ రికార్డ్ క్రియేట్ చేయబడుతుంది అండ్ అది అలర్ట్ అండ్ రిపోర్ట్ కూడా ఇస్తుంది. కానీ నేను దాన్ని బ్లాక్ చేస్తే అండ్ సేవ్పై క్లిక్ చేస్తున్నాను. ఈసారి కస్టమ్ ఆబ్జెక్ట్ లోపల ఏదైనా డూప్లికేట్ రూల్ క్రియేట్ చేయడానికి అది ఎలో చేయదు. సో మనం ఎగ్జిస్టింగ్ వన్ని ఎడిట్ చేస్తే సేమ్ ఇన్ఫర్మేషన్తో ఏ డూప్లికేట్ క్రియేట్ చేయలేరని అది ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. సో అగైన్ నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తాను. న్యూ క్రియేట్ చేయడానికి నేను న్యూ క్లిక్ చేస్తున్నాను అండ్ నేను సమంత అని ఎంటర్ చేస్తున్నా అండ్ అగైన్ స్టేటస్ ఓపెన్ అని చూస్ చేసుకుంటున్నాను అండ్ హాబీస్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ దెన్ మీరు అలర్ట్ చూపించడం చూడొచ్చు. సో ఇప్పుడు నేను సేవ్ చేయడానికి ట్రై చేస్తే మీరు ఎర్రర్ చూపించడం ఇక్కడ చూడొచ్చు. We hit a snag. You can't save this record because a duplicate record already exists. To save, use different information. ఇప్పుడు మీరు సెట్టింగ్స్ అండ్ డూప్లికేట్ రూల్ల నుండి ఎలో చేసే ఆప్షన్ని డిసేబుల్ చేసినందుకు ఇక్కడ ఎర్రర్ కనిపిస్తుందని మీరు చూడొచ్చు. మీ నీడ్ని బట్టి మీరు వాటిలో దేన్నైనా చూస్ చేసుకోవచ్చు. మీరు రికార్డ్స్ని క్రియేట్ చేయడానికి యూజర్స్ని ఎలో చేయాలి అనుకుంటే ఈవెన్ డూప్లికేట్ ఈజ్ ఫిక్స్డ్, యూ కెన్ జస్ట్ ఎలో దెమ్. ఇఫ్ యూ వాంటెడ్ దట్ ఓకే. యూజర్స్ ఆ రికార్డు క్రియేట్ చేయడానికి ఎలో చేయబడరు. ఒకవేళ కస్టమ్ ఆబ్జెక్ట్లో సేమ్ రికార్డ్ ఉంటే మీరు సెట్టింగ్స్ నుంచి దాన్ని డిసేబుల్ చేయొచ్చు. ఐ హోప్ డూప్లికేట్ రూల్ అండ్ మ్యాచింగ్ రూల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.